ఫ్రెండ్స్, విజయ్ దళపతి తల్లిదండ్రులు విజయ్ అలాగే సంగీత కలవాలని ఎంతగానో కోరుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్కి తన తల్లిదండ్రుల మీద ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది. కానీ అదే సమయంలో తనకంటూ ఒక వ్యక్తిగతమైన విషయం కానీ, నిర్ణయం కానీ తీసుకున్నాడంటే విజయ్ దాన్ని ఇంకా మార్చడు. ఆ బ్రహ్మ రుద్రదలొచ్చినా కూడా దాన్నసలు మార్చడు. ఒక్క విషయంలో తప్ప. అంటే తన విషయంలో కానీ, తన మంచి చేయాలనుకునే వాళ్ళకి కానీ, ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్టయితే తను పార్టీ పెట్టి పాలిటిక్స్‌లోకి రావాలని తనకు అనిపిస్తేనే తనొచ్చాడు తప్ప, వాళ్ళ అమ్మగారు గాని, వాళ్ళ నాన్నగారు గాని ఏదైనా సపోర్ట్ చేసినా కూడా తను అది ఇష్టపడలేదు. అయితే ఇక ఇప్పుడు సంగీత అలాగే విజయ్‌ని కలపడం కోసం ఏకంగా సంగీత వాళ్ళ నాన్నగారు సోనాలింగం రంగంలోకి దిగారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన తన తండ్రిగా అంటే సంగీత తండ్రిగా తన బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకొక విషయం చెప్తాను వినండి. ఒక భార్యాభర్త విడిపోయారు అంటే అక్కడ లోపం చాలా మందిలో ఉండుండొచ్చు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది తప్పు ఉండుండొచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాడు చేసిస్తే అంటే మీ ఇద్దరు విడిపోతారా? విడిపోండి. ఏంటి ఇది అన్నట్టుగా ఉండకుండా వాళ్ళని కలపటానికి వాళ్ళ శాయశక్తులా ప్రయత్నించాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న కోర్ట్‌లు కూడా విడాకులు తీసుకుంటామని చెప్పేసి ఒక దంపతులు గనక వస్తే, మీరు నేరుగా ఇక్కడికి రాకండి. మీకంటూ ఒక కౌన్సెలింగ్ ఉంటుంది. మీకంటూ ఒక సమయం కావాలి అంటూ వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది. అయితే హఠాత్తుగా జరిగిన పరిణామం ఏంటి అంటే, సంగీత వాళ్ళ నాన్నగారు సోనాలి లింగం గారు ఖచ్చితంగా తన కూతురు, కొడుకు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఆయన విజయ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే విజయ్ ఆయన్ని చాలా సాదరంగా ఆహ్వానించారు. ఎక్కడా కూడా పాత గొడవలున్నది, లేకపోతే ఏదో వేరే మాట్లాడాలి ఇవి ఏమీ లేదు. ఎంత హుందాగా ప్రవర్తించారంటే సీఎం విజయ్ చాలా అంటే చాలా హుందాగా ప్రవర్తించారు. అయితే ఆయన కూడా అలాగే వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం విషయం అంతా కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే, "నేను ఇప్పుడు నీ దగ్గరికి ఒక ఆడపిల్ల తండ్రిగా వచ్చాను. అలాగే బాధ్యత కలిగిన ఇంటి పెద్దగా వచ్చాను. తప్పులు అందరూ చేస్తారు. అయితే అవి సరిదిద్దుకునే విషయంలో ఉంటుంది. మనకు మనం సరిదిద్దుకునే క్రమంలో మనం ఎలా ఉన్నామనే దానిపైన ఒక క్లారిటీ రావాలి కాబట్టి నేనిక్కడికి వచ్చాను. మీ అమ్మ, నాన్నగారు నిన్ను ఎంత ప్రేమగా పెంచారో, నా కూతుర్ని కూడా నేనంతే ప్రేమగా పెంచాను. నిజానికి ఒకానొక దశలో తను నాకన్నా ఎక్కువగా నిన్నెక్కువగా ప్రేమించింది. నా భర్త తర్వాతే ఎవరైనా అన్న విషయాన్ని తనకి, నాకు వాళ్ళ అమ్మకి చాలా ఖచ్చితంగా చెప్పేది. పిల్లలు, నువ్వు అలాగే తన ప్రపంచం ఇదే. కానీ ఒక్కసారిగా తను గత 4 ఏళ్లుగా ఎందుకో తెలియకుండానే నీ విషయంలో చాలా బాధపడుతుంది. అది ఎందుకు, ఏంటి అని నేను గట్టిగా అడగలేకపోయాను. నా భార్య సంగీతని అడిగింది. అంటే సంగీత గారి అమ్మగారు గట్టిగానే అడిగారట. ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావని. ఆ సమయంలో నువ్వు తనకి దూరమవుతున్నావన్న విషయాన్ని సంగీత చెప్తూ బాధపడింది. ఆ విషయాన్ని తను తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా నీతో కలవాలి, కుటుంబంతో కలిసి మెలగాలి అని తను కోరుకుంటోంది. ఈ విషయం నాకు చాలా లేట్‌గా తెలిసిందా అంటే అవుననే చెప్పాలి. కానీ నేనొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. నేనిప్పుడు ఒక తండ్రిగా తన తప్పు లేదు. తన భార్యగా తను 100% తను చేయాల్సింది చేసింది అని చెప్పలేను కానీ, తను చేయవలసిందంతా చేసింది కానీ, ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాటు వల్లే మీరు దూరమయ్యారా? లేదంటే మూడో మనిషి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు దూరమయ్యారా నాకు తెలీదు కానీ, మీరు మాత్రం కలిసుండాలి. ఖచ్చితంగా కలిసుండాలి. మీ పిల్లల కోసం, వారసుల కోసం. మీకంటూ మీ మీరు మిమ్మల్ని గనక గమనించినట్టయితే, నువ్వు భర్తగా చాలా గొప్పగానే తనని చూసుకున్నావు. నా కూతురు కూడా గొప్పగానే నిన్ను చూసుకుంది. మీ ఇద్దరు కలిసి ఎన్నో తరాలకు ఒక ఆదర్శప్రాయంగా మారాలే కానీ, ఎటువంటి చీత్కారాలు వాటిని మనసులో పెట్టుకోవద్దు అంటూ సోనలింగం గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, తల్లిదండ్రులు విడిపోకూడదని చెప్పేసి పిల్లలు చేస్తున్న ప్రయత్నం చాలా అంటే చాలా అభినందనీయం. కానీ తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్ళలానే ఉంటారు. అయితే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకి మనసులోకి కొంతవరకే వెళ్తాయి. కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు, అత్తామామలు. అయితే విజయ్ తల్లిదండ్రులు చెప్పడంతోనే ఇక ప్రమాణ స్వీకారానికి
పిలవడం జరిగిందనమాట. అంటే ప్రమాణ స్వీకారానికి తన కొడుకుని, అలాగే తన భార్యని పిలవడం జరిగింది. కానీ ఇద్దరు కూడా రాలేకపోయారు. కారణం ఏంటో మనం ఇప్పటికే చెప్పుకున్నాం. అయితే ఇక ఆ తర్వాత తన వారసులు రాలేదని, తన భార్య రాలేదని దానికి కారణం తెలిసి కుమిలిపోయిన విజయ్, ఇక తన భార్యకి దగ్గరవ్వాలన్న ప్రయత్నాలైతే ముమ్మరం చేశాడు. మరోవైపు అక్కడ తను కూడా అంటే సంగీత గారు కూడా విజయ్‌తో దగ్గరవ్వాలి. తన బాధను చెప్పుకోవాలి. తనకి తను పాత విజయ్‌ని తన దగ్గరికి తీసుకోవాలని కోరుకుంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల ఒక్క అంటే వాళ్ళ ఒక్క దీవెనలు ఖచ్చితంగా కావాలి. ఎందుకనంటే ఇప్పుడు సంగీత గారి నాన్నగారు గనుక విజయ్‌ని కలవలేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? వాళ్ళ మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. ఏదో ఒక చిన్న చిన్న చిలిపి చిలిపి గాలివాన అన్నట్టుగా అయిపోతుంది. అదే తల్లిదండ్రులు అంటే పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి, "బాబు నువ్వు చేసింది తప్పు కాదు. నువ్వు కరెక్ట్ చేశావు. నా కూతురు ఎక్కడో పొరపాటు చేసింది" అని ఒక చిన్న మాట అన్నారనుకోండి, అప్పుడు మనకంటే పెద్దవాళ్ళే ఆయనకున్న ఈగో ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి, ఆయన ఎంతో స్థాయిని మరిచి నా దగ్గరికి వచ్చి కుటుంబం కలవాలని కోరుకుంటున్నారు అంటే, ఖచ్చితంగా నేను నెరవేర్చాలి కదా! అన్న ఒక చిన్న భావం అయితే విజయ్‌లో కలిగింది. అందుకనే తను విజయ్ ఒక్కటే మాట అన్నాడు. "నేను ఏదైనా ఓపెన్‌గానే ఉంటాను. ఏదైనా చెప్పాలనుకున్నా ఓపెన్‌గానే చెప్తాను. కానీ నా భార్య నన్ను అర్థం చేసుకునే విషయంలో తడబడింది. అందుకని నాకు తనకి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం ఎంతవరకు వెళ్తుంది అనేది నేను వదిలేశాను. ఎందుకనంటే నా నా రాజకీయ ప్రస్థానాన్ని నేను మొదలుపెట్టిన తర్వాత దేశ సేవ, రాష్ట్ర సేవ, ప్రజా సేవే నా మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను కొద్దిగా తనని అశ్రద్ధ చేసి ఉండుండొచ్చు. కానీ తను నా మీద చూపిస్తున్న అనుమానాలని నేను తట్టుకోలేకపోయాను. నా తల్లిదండ్రులకు కూడా అదే చెప్పాను. అయితే నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, నా కొడుకు కూడా నన్ను అర్థం చేసుకోకపోవడం బాధగా అనిపించింది. నేనేం చేసినా తన మంచి కోసమే చేస్తాను. అయితే ఒక్కొక్కసారి ఆ మంచి చేదుగా అనిపిస్తుంది. ఎందుకనంటే, మంచి 10 ఏళ్ళకి వెళ్ళేలోపు చెడు 10 ఊళ్ళకి వెళ్తుంది అంటూ ఉంటారు కదా! అటువంటి పరిస్థితే నాకు వచ్చింది. కానీ మా అమ్మానాన్నలు నన్ను నమ్మారు. అలాగే వాళ్ళు సంగీతని కూడా నమ్మారు. ఖచ్చితంగా తను నీ మనసుని అర్థం చేసుకుంటుంది అని చెప్పారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకు మించి నేనేమి చెప్పాలనుకోవటం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే, నేను తనని అర్థం చేసుకున్నాను. కానీ తను నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పాడనమాట విజయ్. అయితే ఈ క్రమంలో సంగీత గారి నాన్నగారు లండన్‌లో ఉంటారు. యాక్చువల్లీ ఆయనకి ఏకంగా 9 దేశాల్లో వ్యాపారాలు గట్రా ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుతం ఆయన లండన్ నుంచి చెన్నైకి చేరుకొని తన అల్లుడితో మాట్లాడారు. ఎలాంటి మనస్పర్ధలు తన కూతురికిను, అల్లుడికి మధ్య ఉండకూడదు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. దాంతో విజయ్ కూడా చాలా అంటే చాలా నెమ్మదిగా మాట్లాడి తన మామగారిని అర్థం చేసుకోవడం, తన జీవితంలో తను చెయ్యకూడని తప్పులేంటనేది తెలుసుకోవడం జరిగిందట. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.